అమరావతికి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ గడిచిన క్యాబినెట్లోనే అది ఆమోదం పొంది ఉండాల్సింది. బట్ ఆ రోజు దానికి సంబంధించిన నోట్ ప్రిపేర్ అవ్వకపోవడం, ఇంకా కొన్ని శాఖల నుంచి రావాల్సిన క్లియరెన్స్ రాకపోవడం వల్ల క్యాబినెట్లో ఆ రోజు జరగలేదని చెప్పారు. ఇప్పుడు నోట్ సర్క్యులేట్ అయింది. మిగతా కీలకమైన శాఖలకి న్యాయశాఖ నుంచి కూడా క్లియరెన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక హోంశాఖ అండ్ సంబంధిత శాఖల నుంచి క్లియరెన్స్ వచ్చేసింది చాలా వరకు. ఇంకో 2-3 శాఖలు ఉన్నాయి. అది రేపేళ్ళు జరగబోయే క్యాబినెట్లో ఆమోదించి బడ్జెట్ సెషన్లోనే దాన్ని అప్రూవ్ చేయబోతున్నారు అనేది కీలకమైన సమాచారం. అందుకు సంబంధించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక అంశాలే బయటకు వచ్చాయి. సో దీనికి సంబంధించి 2-3 అంశాల్లో మనం చర్చించవచ్చు. ఎందుకు లేట్ అయింది, ఇన్నాళ్ళు రాజధాని గురించి చర్చించుకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకుంది, రేపు ఏం జరగబోతోంది అనేది కీలకమైన అంశాలు. అది జరిగితే ఇంకా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టేనా అనేది ఒక అంశం. రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించేసి గెజిట్లో ప్రకటించేస్తే ఇక సేఫ్ హ్యాండ్లో ఉన్నట్టేనా అనేది ఇంకొక అంశం. సో మనతో ప్యానెల్లో గద్దె తిరుపతిరావు గారు, జేఏసీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. వారితో కూడా మాట్లాడదాం. తిరుపతిరావు గారు నమస్తే అండి. రైట్. తిరుపతిరావు గారు వచ్చే ముందు సత్యమూర్తి గారు, దీనికి సంబంధించి ఇప్పటి వరకు జరగకపోవడం అనేది కొంచెం బాధాకరమే. అది ఎందుకు ఆ సిచ్యువేషన్ అంటే యాక్చువల్గా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ మా రాజధాని అమరావతి అని చెప్పి 2016 ఆ టైంలో 17 టైంలో డిక్లేర్ చేసినప్పుడే అంటే మేము అప్పుడు ఏంటంటే హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా 10 సంవత్సరాలు వాడుకునే అవకాశం ఉంది కదా. అవకాశం ఉన్నప్పుడు మీరు ఇప్పుడే ఎందుకు చేశారు అని అడిగే అవకాశం ఉంటుంది. అవసరం లేదు, ఒకవేళ అడిగే అవకాశం ఉండొచ్చు. ఆ ఉన్నప్పుడు ఏం చేయాల్సి వచ్చేది అంటే ఉమ్మడి రాజధాని మీద హక్కుని కోల్పోవాల్సి వచ్చేది. అంతే కదా. అంటే రకరకాలుగా దీనికి ప్రోస్ కాన్స్ ఆలోచిస్తే కాదండి. 10 ఏళ్ళు రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి మీ రాజధాని మీరు చేసుకోవద్దు అని లేదు, ఎక్కడా లేదు. ఈ లోపు చేసుకోండి అని అర్థం, ఈ లోపల చేసుకోండి అని అర్థం. కానీ ఏంటి అంటే ఇళ్లలో ఏళ్ళు కొట్టుకుని సత్తి ఎవడని చేస్తారు అది. ఇప్పుడు ఆ టైంలో అది జరగలేదు. ఆ తర్వాత జరిపే అవకాశం లేదు. ఆ తర్వాత మీకు 2019 నుంచి అసలు మనకి రాజధాని అక్కర్లేదనే కాన్సెప్ట్ కదా మనది. మనకు అసలు రాజ్యాంగంలో చెప్పలేదు మనకెందుకు ఈ రాజధాని అనే కాన్సెప్ట్ కదా. అందుకని దాంతో ఏమైపోయింది అంటే ఇది మొత్తం టోటల్ ఎపిసోడ్ మొత్తం డ్రాగన్ అయిపోయి ఇప్పుడు 10 సంవత్సరాల కాల పరిమితి అయిపోయింది. హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా కాలపరిమితి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ చట్టాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న క్లాజుల్ని ఏదైతే మీరు 10 సంవత్సరాల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని చెప్పి విభజన చట్టంలో పెట్టుకున్న క్లాజుల్ని ఇప్పుడు వాటిని సవరించుకోవాలి. లేకపోతే అదే చట్టాన్ని అంటే అవుట్డేటెడ్ చట్టాన్ని కంటిన్యూ చేయలేరు, క్యారీ ఆన్ చేయలేరు కదా. సో చట్టాన్ని అప్డేట్ చేసుకోవాలి అంటే మా రాజధాని అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అందులో పొందుపరచాలి. రాజధాని ఉమ్మడి రాజధాని లేదు, ఇప్పుడు అయిపోయింది. ఉమ్మడి రాజధాని స్టిపులేటెడ్ టైం అయిపోయింది కాబట్టి మా ఎర్స్ట్వేల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ ఈజ్ అమరావతి. ఇప్పుడు రెసిడ్యువల్ స్టేట్ క్యాపిటల్ అమరావతి అనేది చట్టంలో అంటే ఉమ్మడి రాష్ట్రం క్లాజుని తీసేసి ఈ క్లాజుని పెట్టుకోవాల్సిన చట్టపరమైన అనివార్యత ఉన్నది. అది అనివార్యతే, అది కంపల్సరీగా చేయాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ గో. ఎందుకంటే అవుట్డేటెడ్ లాని కంటిన్యూ చేయటం అనేది అదొక పెద్ద నేరం. అందుకని పార్లమెంటు ఖచ్చితంగా దాన్ని సవరించాలి. అది సవరించే ప్రక్రియ ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అయింది. అటార్నీ జనరల్ కూడా దీనికి క్లియరెన్స్ ఇచ్చేశారు కాబట్టి ఇంకా ఎటువంటి న్యాయపరమైన అడ్డంకులు అటువంటివి ఏం లేవు. అంత క్లియరెన్స్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఆమోదించటం
పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదించటం, ఆ తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళటం, గవర్నర్ దగ్గర నుంచి ఆ చట్ట సవరణ నోటిఫికేషన్ రావటం, ఇదే జరిగి ఉన్నది. ఇదే జరగాల్సిన అంశము జరగబోతూ ఉన్నది. రైట్. దీపక్ రెడ్డి గారు, మీకున్న సమాచారం ఏంటి దీని మీద, క్యాపిటల్ కి సంబంధించి? గతంలో జరిగిన అన్యాయాలు చూసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఎటువంటి రిస్క్ లేనియకుండా ఈ క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేస్తారు. అందుకని 100% ఇట్ విల్ బి డన్. సో అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి కృషి. సో ఇట్ విల్ గెట్ డన్. కానీ ఒక్క సింపుల్ గా ఒక 2, 3, 4 పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నానండి. ఒక్కసారి ప్రజలందరికీ కూడా గుర్తు చేయాలి. ఈ అమరావతి ఇష్యూలోనే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఏం చెప్పాడు, 30,000 ఎకరాలు ఒక సెంట్రల్ లొకేషన్ లో ఉండాలా. తర్వాత అసెంబ్లీలో ఆ ఏరియా ఫైనలైజ్ అయిన తర్వాత అసెంబ్లీలో మేము ఆమోదిస్తున్నాము అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించినాము. అది అయిపోయిన తర్వాత పాదయాత్రలో తెలుగుదేశం మా మీద దుష్ప్రచారం చేస్తుంది, ఇక్కడే ఉంటది అమరావతి. తర్వాత నేను ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటది రాజధాని. తర్వాత కౌన్సిల్లో మేము ప్రశ్న అడిగితే మేము ఇక్కడ నుంచి అమరావతిని తీయటం లేదు అని చెప్పి ఇన్ రైటింగ్ మాకు ఆన్సర్ ఇచ్చినాడు. అసెంబ్లీలో మేము మారుస్తామని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు మీరు, మేము మారవమని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినాడు. తర్వాత 3 ముక్కల ఆట మొదలుపెట్టినాడు. మొదలుపెట్టి అక్కడ ఉండే మెటీరియల్ అంతా కూడా దొంగతనం చేసుకుని వెళ్ళిపోయినారు. కాంట్రాక్టర్ని మెరకాయ పెట్టి దోసేసినారు. తర్వాత ఒక్క ఇటుక రాయి కూడా 5 సంవత్సరాల్లో వేయలేదు. ఒక కక్ష కుట్ర దాని మీద ఏ విధంగా కట్టాడో మనం చూసాం. ఒక కౌంటర్ గ్రూప్ చేత అక్కడ షామియానా ఇప్పించి మేము అసెంబ్లీకి పోయేటప్పుడల్లా మా మీద ధర్నా, మా ఎమ్మెల్సీని ఒకరి మీద దాడి చేసేదానికి ఒక ప్రయత్నం చేశాడు. సో ఎటువంటి కుట్ర చేశాడో ఒకసారి చూడాలా. సెలెక్ట్ కమిటీకి మేము దాన్ని పంపించి ప్రజా అభిప్రాయం తెలుసుకుంటాము అని అంటే ప్రజా అభిప్రాయం కూడా తెలియనియకుండా అక్కడ పనిచేసే సెక్రటరీ చేత కూడా ఆ డాక్యుమెంట్ బయట రానియకుండా అసలు చట్టసభల వ్యవస్థనే నాశనం చేసినాడు. లాస్ట్ పాయింట్, అక్కడ ధర్నా చేసే వాళ్ళ పైన కేసులు పెట్టించటము, వాళ్ళ మీద అటాక్స్ చేయటము, వాళ్ళ మీదనే వాళ్ళని ఇబ్బంది పెట్టి రకరకాల విధాలుగా ఏం చేశారు. ఒక్కరితో అన్న మాట్లాడినాడు, నేను ఉన్నాను నేను విన్నాను అన్నోడు ఒక్క రోజన్న ఆ ముందు నుంచే పోతున్నాడు. ఇంటికి సెక్రటరీకి మధ్యలో ఉండే స్థలమే కదా, వాళ్ళు చేసే ధర్నాకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. తర్వాత వీళ్ళు యాత్ర చేస్తా ఉంటే ఆ యాత్ర మీద ఇందాకనే మీరు చెప్పారు ఏ విధంగా దౌర్జన్యం చేశారు. అంటే ఒక సిరీస్ ఆఫ్ కుట్రలు, ఈ 20 రకాల కుట్రలు మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను గుర్తు చేయాల బాధతో. ఇన్ని కుట్రలు చేశాడు గనక, అటువంటి మనస్తత్వం ఉండే మనిషి గనక, అందుకని ఇంకా జాగ్రత్త పడి మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తారు అని చెప్పి మాత్రం నేను గర్వంగా తెలుపుకుంటున్నానండి. రైట్. బాలకోటే గారు, మీకున్న, ఎందుకంటే ఆ మూమెంట్ లో ఉన్నవారు కాబట్టి మీకున్న సమాచారం ఏంటి? ఈసారి అయిపోతుందని బలంగా నమ్ముతున్నారా? ఎందుకు కాలయాపన జరిగింది ఇప్పటి వరకు? అఫ్కోర్స్ మనకున్న సమాచారం అయితే అయిపోయింది, ఆల్ లీగల్ హడ్డిల్స్ కూడా దాటేసిందని చెప్పి తెలిసింది. క్యాబినెట్లో అప్రూవ్ చేసుకొని బడ్జెట్ సమావేశాలు పెడతారనేది క్లియర్గా ఉన్న సమాచారం. సో ఈ ఎందుకు లేట్ అయింది? అడ్డుపడుతున్న అంశాలేంటి? అడ్డుపడిన అంశాలేంటి? ఒరిగే ప్రయోజనాలేంటి? వెంకటేష్ గారు, విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన వరాలు 2 అండి. ఒకటి పోలవరం, 2 రాజధాని. పోలవరం నిర్మాణానికి 7 మండలాలను కలిపి ఎలా అయితే పరిష్కారం కేంద్ర ప్రభుత్వం చూపించిందో, అమరావతి మీద కూడా చట్టపరమైన కేంద్ర ప్రభుత్వ బాధ్యతలు కలిగిన అన్ని అంశాలను గజెట్ నోటిఫికేషన్ మీద కూడా కేంద్రం ఇవ్వాల్సిన బాధ్యత ఉందండి. నిజానికి ఏంటంటే ఇది కాలాతీతం అయ్యింది. చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ ఆమోదించింది, అమిత్ షా గారిని కలిశారు. రేపో ఎల్లుండో ఈ గజెట్ నోటిఫికేషన్ కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారండి. రాష్ట్ర ప్రజలు, భూములు ఇచ్చిన రైతులు, నాలాంటి ఉద్యమకారులు, మీలాంటి అమరావతి స్వాప్నికులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తక్షణం ఈ సమస్యని కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చెయ్యాలి. కాకపోతే మాట ఏంటంటే, ఆల్రెడీ మీరు మొదట మాట్లాడినట్టుగా 12 ఏళ్ళుగా అమరావతి రాజధాని, పరిపాలనకు సంబంధించిన ప్రధానమైన అంగాలన్నీ అక్కడ ఉన్నాయి. సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది, అసెంబ్లీ ఉంది, ప్రధానమైన ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 3 ఏళ్లు పరిపాలించారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు పరిపాలించారు, కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పరిపాలిస్తున్నా కూడా మళ్ళీ గజెట్ నోటిఫికేషన్ అనే అంశం కేవలం ఆటంకవాది కారణంగానే ఈ అంశం తెర మీదకి వచ్చింది. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఆటంకవాది
ఒక చిచ్చు రాపటం మూలాన మళ్ళీ భవిష్యత్తులో దీనికి ఉన్న ఇబ్బందులు కలుగు చేస్తారని, ఎందుకంటే వాళ్ళు అడుగుతుంటుంటారు. చాలా రాజకీయాల పరిస్థితి కూడా ఆ ఒక్కటేది బొత్స సత్యనారాయణ కూడా అడుగుతున్నాడు గజెట్ నోటిఫికేషన్ అని చెప్పేసి. అంటే చట్టంలో ఉన్న వాటిని అడ్డు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా అమరావతి రాజధాని, అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, పరిపాలన జరుగుతున్నాయి. 100 కేవలం గజెట్ నోటిఫికేషన్ కూడా వైసీపీ పార్టీ కోసం ఇవ్వటమేనండి. నిజానికి కింద మీరు అన్నట్టుగా రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అమరావతిని అంగీకరించిన తర్వాత కేవలం వైసీపీ పార్టీని, కేవలం ఒక్క వైసీపీ పార్టీనే అమరావతి మీద నిందలు, అమరావతి మీద నిప్పులు, అమరావతికి ద్రోహము, ఈ అంశాలన్నీ కూడా చేస్తున్నారు. నేను గతంలో కలుతున్నా, గత 5 ఏళ్ళ ఆయన ఇల్లు పంప గోడు ఇవన్నీ చెప్పట్లా. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టింది కూడా అమరావతిలో. నేను తప్పనిసరిగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని రైతుల తరపున అడుగుతుంది ఏంటంటే, వెంటనే ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతిని విభజన చట్టంలో ఏపీ రాజధానిగా పొందుపరిచి ఆ గజెట్ నోటిఫికేషన్ ఇస్తే అమరావతి మీద మరింత పూలు జల్లినట్టుంటుందండి, మరిన్ని దీవెనలు. ఎందుకంటే ఈ దేశ ప్రధాని అమరావతిని చూశాడు, హోంమంత్రి గారు అమరావతిని చూశాడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అమరావతి వచ్చారు. వాళ్ళ సుభాషితాలు ఉన్నాయి, అమరావతిని మెచ్చుకున్నారు. అమరావతి అక్షయ పాత్రగా రూపుదిద్దుకుంటుంది. ఈ రోజుల్లో రాష్ట్రం మొత్తం ఆర్థికంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ప్రధానంగా ఆధారపడ్డది రాజధాని మీద చరిత్ర గర్వించే విధంగా రైతులు ఇచ్చిన భూముల భాగస్వామ్యం మీద. అలాంటి రాజధానిని తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంకా చట్టపరంగా, అది న్యాయస్థానాల పరంగా కానీ చట్టపరంగా కానీ ఏ అంశాలు ఉంటే అంశాలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద ఉండే. నేను చెప్తున్నాను సార్, ఈ డిబేట్ సాక్షిగా, ఏజెంట్ సాక్షిగా ముఖ్యత హస్తాలతో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకుంటున్నాము. తప్పనిసరిగా ఈ గజెట్ నోటిఫికేషన్ ఇవ్వండి. ఈ గజెటిఫికేషన్ రావడంతో అమరావతి మీద ఉన్న ఇతర నిందలు కూడా, ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన అబద్ధాలు కూడా మొట్టుమాయమవుతాయి. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను విభజన చేసి రాజధాని లేకుండా చేసిన ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి ఈనాటి మోడీ గారి ప్రభుత్వానికి ఉన్న తేడాని చూపించాల్సిన అవసరం ఉందని కూడా ఏబిఎన్ సాక్షి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్. అయితే సత్యమూర్తి గారు, ఒకటి ఎందుకు లేట్ అయింది అనేది ఒక కీలకమైన అంశం. అది ఇందాక మీరు కొన్ని విషయాలు చెప్పారు. దాంతోపాటు ఇంకేవో అడ్డుపడ్డాయి. గడిచిన 5 సంవత్సరాలు అడ్డుపడ్డాయి, అందులో డౌటే లేదు కదా. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అడ్డుపడ్డాడు, దాన్ని చట్టం కానివ్వకుండా, అది గజెట్లో వెళ్లకుండా చేయడం కోసం 100% తను చేయాల్సిన రాజకీయం అంతా చేశాడు, లాబియింగ్ అంతా చేసి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అతను పారలేదు. సో ఒకటి ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటి అంటే, గజెట్లోకి రావడం వల్ల ఒరిగే ప్రయోజనాలు ఏంటి? అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అనేది గెజెట్లో ఎంటర్ అయితే చట్టసభ ద్వారా, పార్లమెంటు ద్వారా, పార్లమెంట్ సుప్రీం అంతే కదా, కాబట్టి అది దానివల్ల చట్టం వల్ల గెజెట్లోకి వెళ్తే రాజధానిగా అమరావతికి ఒరిగే ప్రయోజనాలు ఏంటి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా ఏ పాదయాత్రలో ఏదో అంటారు కదా, మళ్ళీ ఇలాంటి శక్తులు వచ్చి డిస్టర్బ్ చేయవని గ్యారంటీ ఉంటుందా? అంటే అది మళ్ళీ ఎవడో వస్తాడు మారుస్తాడు అన్న భయంతో కాదండి. ఇది చట్టపరమైన అనివార్యత, కంపల్సరీగా చేసుకోవాల్సిన విషయం. ఇంకా ఎవడో వచ్చి కదిలిస్తాడు అని భయపడుతూ కూర్చుంటే ప్రభుత్వాలు నడవ. అంత ధైర్యం కూడా చేయలేదు. రాజధాని అయిపోతుంది బ్రహ్మాండంగా. ఇప్పటికి ఇంకొక 2 ఏళ్లలో మొత్తం దాదాపుగా 80% వర్క్స్ కంప్లీట్ అయిపోతుంది. నిర్మాణం అవుతుంది అక్కడ. మొత్తం అక్కడ అంతా కూడా 80% కంప్లీట్ అయిపోతుంది. 80 ఇంకా ఎక్కువే, 80-90% దాకా కూడా కంప్లీట్ కావచ్చు ఇదే స్పీడ్ లో గనక వర్క్స్ జరిగితే. అందువల్ల ఇంకెవడు మార్చుతాడు, అటువంటి ఆలోచనలు ఎవడు చెయ్యడు. రాజ్యాంగంలో లేదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఇది ఉంది, రాజధాని అనేది ఉంటుంది ఒక రాష్ట్రానికి అని చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఒక రాజధాని ఉండాలి అని, దేశ ప్రజలందరికీ తెలుసు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాజధాని ఉంది. చండీగఢ్ అయితే 2 రాష్ట్రాలకి ఒకే రాజధాని, అట్లా ఉంటుంది అని చెప్పి అందరికీ తెలుసు. ఒక్క జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే తెలీదు. జగన్మోహన్ రెడ్డి కోసమైనా ఈ చట్టాన్ని సవరించుకోవాలి, చేసి ఒక నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటి ఉపయోగం అంటే, మనకి ఒక రాజధాని ఉంది అనేది ఒకటి పాయింట్ నెంబర్ 1. ఈ రాజధాని
డైలమో ఉండదు. డైలమో ఉండదు. హైదరాబాద్ అంటే తెలంగాణ రాజధాని, ఇంకొకటి ఏపీ రాజధాని. ఇంకొకటి ఏంటి అంటే ఉత్తర రాజధాని పెట్టుకొని అక్కడ బిల్డింగులు కట్టుకొని కూర్చోటం కాదు వీకే గారు. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు హైదరాబాదు అది ఒక మనీ జనరేటింగ్ మెషిన్. అంటే మొత్తం వృద్ధి రేటుకి అదొక యంత్రం లాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ ఎ గ్రోత్ ఇంజన్. అటువంటి గ్రోత్ ఇంజన్ రాష్ట్రానికి అవసరం. అక్కడ మెయిన్ గా ఏంటి అంటే 2 గ్రోత్ ఇంజన్లు తయారు చేసుకుంటున్నారు. మూడు గ్రోత్ ఇంజన్లు, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి. అంటే గ్రోత్ ఇంజన్లు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది సత్వరం అభివృద్ధి చెందాలి అంటే. అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేయటం వల్ల అక్కడికి ఇప్పుడు వస్తున్న సంస్థలన్నీ కూడా ఈ సంస్థలతో పాటు వచ్చే ఎంప్లాయ్మెంట్, ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ వల్ల జరిగే వెల్త్ ఇంప్రూవ్మెంట్, ఈ వెల్త్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇది ఇంకొక బ్రహ్మాండమైన అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటంటే ఇది సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్. అంటే దానంతట అదే దీన్ని పోషించుకునే క్యాపిటల్. అటువంటి క్యాపిటల్ రావటం అనేది దీనివల్ల ఇది ఒక మోడల్ క్యాపిటల్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. మోడల్ క్యాపిటల్, గ్రోత్ ఇంజన్ ప్లస్ స్టేట్కి స్టెబిలిటీ. ఇప్పటి వరకు ఆంధ్ర ప్రాంతానికి ఎంత అన్యాయం జరిగిందో మనం అంటే హైదరాబాద్ స్టేటు, ఆంధ్ర ఇటువంటివన్నీ చూస్తూ వచ్చాం కదా. కర్నూలు రాజధాని, హైదరాబాద్ రాజధాని. ఇప్పుడు కొంచెం పర్మనెంట్ క్యాపిటల్ రావడానికి అవకాశం ఉన్నది, అవకాశం వచ్చింది. ఇప్పుడు అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ కాబోతున్నది ఆంధ్ర ప్రాంతానికి. సో ఇటువంటి విషయాలన్నీ కూడా రాష్ట్రానికి అడ్వాంటేజ్ కల్పిస్తాయి. నీకు అసలు ఎక్కడ క్యాపిటల్లో తెలియని పరిస్థితుల్లో ఉంటే ఎవడొస్తాడు, ఎవడు పెట్టుబడి పెడతాడు? అది ఇంకోటి ఏంటంటే చట్టంలో గెజిట్లో చేరిన తర్వాత దానికి అవసరమైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఇటువంటి అన్ని కూడా ఈజీ అవుతాయి. ఆర్థిక సంస్థలు, బ్యాంక్స్ కూడా ఇస్తాయి. రైట్. తిరుపతిరావు గారు జాయిన్ అయ్యారు మనతో. అప్పట్లో ఉద్యమాన్ని ముందుండి నడిపించిన, అమరావతి రాజధాని ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తిరుపతిరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. తిరుపతిరావు గారు, ఇప్పుడు గెజెట్లో చేరడానికి రంగం సిద్ధమైందని చెప్తున్నారు. కీలకమైన శాఖలకు నోట్ సర్క్యులేట్ అయిందని, అది రేపు మాపో క్యాబినెట్లో ఆమోదింపజేసుకుని ఈ పార్లమెంట్ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదించి గెజెట్లో పెడతారంటున్నారు. సో మీకేమనిపిస్తోంది? ఇప్పటి వరకు జరిగిన ఆలస్యము ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? ఇది గెజెట్లో పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? జరిగే లాభం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? అట్ ది సేమ్ టైం రాజధానిగా ఒక గుర్తింపు, ఇదే అమరావతి రాజధాని అనే ఇటువంటి ప్రయోజనాలు ఎలా ఉంటాయనుకుంటున్నారు? ముందుగా చర్చలో పాల్గొన్న ప్రతి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. నమస్కారం సార్. గజెట్ లో పెట్టడం వల్ల, కేంద్ర ప్రభుత్వం దీన్ని పార్లమెంట్ లో పెట్టి చట్టం చేయడం వలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముందు మనోధైర్యాన్ని కల్పించినట్లు అవుతుందండి. అలానే రాష్ట్రానికి రాజధాని లేదు అని బాధతో ఆనాటి ప్రభుత్వాన్ని నమ్మి రైతులు ఎవరైతే భూమి ఇచ్చారో 34,000 ఎకరాలు చిల్లర, అలానే మళ్ళీ రెండో పూలింగ్ కి భూమి ఇవ్వబోతున్నారో వాళ్ళందరికీ కూడా మానసికంగా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే మీరు గతంలో చూశారు 3 రాజధానులు, అవి ఈ మధ్య కూడా వింటూ ఉన్నారు. మానసిక స్థిమితం లేనటువంటి వ్యక్తులు ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా నదీ గర్భంలో రాజధాని కడుతున్నారని, నదిలో కడుతున్నారని, అలానే వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఎవరైతే వాడు తోడు దొంగలు ఉంటారో వాళ్ళందరూ చేసినటువంటి వికృత చేష్టలు, దుష్ప్రచారం ఏదైతే ఉందో ప్రజలు నవ్వేటువంటి పరిస్థితి, ప్రజలు కూడా వీళ్ళని నమ్మనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఈ రాష్ట్రానికి కానీ, ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ, పెట్టుబడిదారులకు కూడా ఒక నమ్మకం, ఎవరైనా రేపు అధికారం మారినా, ఇవాళ రేపు మారుతుందో లేదో తెలియదు కానీ ఇవాళ రైతులు కూడా రెండో పూలింగ్లు అడుగుతా ఉన్నారు. భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు వస్తే మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. వాటన్నిటికీ ఇది ఒక పెద్ద సమాధానం. అలానే ప్రతిసారి మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పటికి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది అంటున్నాం. మధ్యలో 5 సంవత్సరాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డాం. మీరందరూ ఎన్నో రకాలుగా అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఛానల్స్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి సహకరించారు. ఆ దుర్మార్గపు ప్రభుత్వాన్ని పారద్రోలి మళ్ళీ కొత్తగా కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఇవాళ ఎంత తొందరగా అది చట్టంగా మారితే అంత త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.
ప్రజలు మానసికంగా ధైర్యంగా ఉంటారు. అలానే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, అలానే వ్యాపారస్తులు ఉన్నారో, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, విద్యార్థులతో సహా, భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలతో సహా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో మానసికంగా మొదట చెప్పినట్లు ఆత్మస్థైర్యంగా ఉంటారు. చట్టం చేయాల్సిన అవసరం ఉంది. సరే, లేట్ అయింది అంటే లేట్ అయిన విషయాల మీద మనం ఎంతసేపు చర్చించుకున్నా చేయగలిగింది లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో కూడా అదే ప్రభుత్వం ఉంది కాబట్టి త్వరితగతిన మళ్ళీ రేపు కాదు ఇంకోసారి అని కాకుండా నిన్న ఇవాళ వింటూ ఉన్నాం, రేపు పార్లమెంట్ లో పెట్టి పార్లమెంట్ లో పెట్టబోతున్నారని. చాలా సంతోషం. ఇది తొందరగా పూర్తి అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. అయితే తిరుపతిరావు గారు, గతంలో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు వచ్చిన భూమ్, ఆ రియల్ భూమ్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ వాటికి వచ్చిన భూమ్, ఈ దఫా జగన్మోహన్ రెడ్డి ఎలాగో దాన్ని చంపేసే ప్రయత్నం చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆశలు చిగురించినా కూడా ఆ భూమి రాలేదు. ఎందుకంటే ఇంకా మీరు నాకు అన్నారే, ఇంకేదో ఒక అనిశ్చితి, ఒక డైలమా, ఒక ఆందోళన ఉంది అని. సో ఇప్పుడు గెజిట్ లో పెడితే మళ్ళీ ఒకసారి అలాంటి వైభవం చూడొచ్చా? తప్పనిసరిగా అండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి మానసికంగా భయం ఉందండి, ఆందోళన ఉందండి. ఎటువంటి హామీలు ఇచ్చి, ఎటువంటి దుష్ప్రచారం చేసి, ఎటువంటి అబద్ధాలు చెప్పి మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తారో, అధికారంలోకి ఒకవేళ వస్తే ఈ ప్రాంతం అంతా నాశనం చేస్తారేమో, వ్యక్తుల్ని టార్గెట్లు చేస్తారేమో, వ్యవస్థలను నాశనం చేస్తారేమో అని ప్రతి ఒక్కళ్ళకి కూడా భయం ఉందండి. చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పటికీ కూడా ఆయనకి 11 సీట్లు వచ్చినప్పటికీ వాళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాన్ని ఇవాళ కూటమి పార్టీ నాయకులు, మంత్రులుగా ఉన్న వ్యక్తులు కూడా తిప్పికొట్టలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూ ఉన్నారు. కరెక్టే, అవునా కదా? మీరు ఆలోచించండి. ప్రతి పథకం గురించి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం. 2014-19లో ఇదే ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, కానీ వాటిని చెప్పుకోలేకపోయింది. కానీ వీళ్ళు చెయ్యని తప్పుల్ని, ఎన్నో తప్పులు చేసినట్టుగా దుష్ప్రచారం చేసి వాళ్ళు విజయం సాధించారు. అలానే ఇప్పుడు కూడా వాళ్ళు పదే దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఆ దుష్ప్రచారం మీద ఇవాళ అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, కూటమి పార్టీ పెద్ద నాయకులు కానీ, చంద్రబాబు గారు, లోకేష్ గారు మాట్లాడితే తప్ప ఇంకెవరు మాట్లాడే పరిస్థితి కూడా కనపడట్లా. కారణం ఏంటి? మళ్ళీ అతను వస్తాడని ఏమన్నా భయపడుతున్నారేమో అని నేనైతే అనుకుంటా ఉన్నా. ఈవెన్ రాయలసీమ ప్రాజెక్టు గురించి కానివ్వండి, ఏదైనా తీసుకోండి, గడిచిన 18 నెలలుగా ప్రతి దాని మీద వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. తిప్పి కొడుతున్నటువంటి సందర్భం లేదు. ప్రపంచ బ్యాంక్ కి, తర్వాత ఇతర ఆర్థిక సంస్థలకి లెటర్లు రాస్తున్నారు, మెయిల్స్ పెడుతున్నారని అధికారికంగా దొరికిపోయారు కదా వాళ్ళు, రెడీ హ్యాండెడ్ గా. అలాంటి వాళ్ళు ఎలాగైనా చేస్తారు. 2014-19లో 33,000 ఎకరాల భూమి సమీకరించారు. అవునవును. అలానే ఒక 1,200 ఎకరాల భూమిని తీసుకోవాలి, సేకరించాలి. అవును. ఎందుకు సేకరించలేకపోతున్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? రైతులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వేస్తే ఏం చేస్తారు, కరెక్టేలేండి, మీరేం హామీ ఇస్తారు, ఇలా అడుగుతున్నారు. కరెక్టే. రైట్ తిరుపతిరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. తిరుపతిరావు గారు, అలాగే బాలకోటయ్య గారు అండ్ దీపక్ రెడ్డి గారు, సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ అండి. ఇది